ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? దేవుడు మరి యొక్క నూతన ఉదయాన్ని మనకు అనుగ్రహించి నూతన వాగ్దానంతో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు నూతన ఉదయాన్ని ఇచ్చిన దేవుని స్తుతిస్తూ, అయ్యా ఈ రోజంతా నన్ను నడిపించండి, నీకు ఆయాసకరమైన మార్గంలో నేను వెళ్ళకూడదు, నీ చిత్తానుసారమైన మార్గంలో నేను నడవాలి, నేను జారిపోకుండా పడిపోకుండా నా చేపట్టుకుని నడిపించండి అయ్యా అని మీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఎన్ని శోధనలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని నిందలు, అవమానాలు మీకు ఎదురైనా తప్పకుండా నేను విడిపిస్తాడు. ఎందుకంటే నిన్ను విడిపించడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమించారు. కాబట్టి దేనికి భయపడొద్దు, ఆయనపై ఆధారపడండి, ధైర్యంగా ఉండండి. దేవుని బట్టి మీలో ఇంకెవరికైనా రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సృష్టికర్త చేతులకు మీ ప్రతి పరిస్థితిని అప్పగిస్తున్నాను. ఆయన తప్పకుండా మీ జీవితంలో జోక్యం చేసుకుంటారు, మీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. మరి ముఖ్యంగా ఎవరైనా బలహీనతలో ఉంటే, మంచంపై ఉంటే, నిరాశతో నిస్పృహతో ఉంటే తప్పకుండా వాక్యాన్ని వారికి వినిపించండి. దేవుడు అనుగ్రహిస్తున్న మాటను షేర్ చేయండి. తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నారు. ఈరోజు పాడైన అనేక మంది జీవితాలను దేవుడు కట్టబోతున్నాడు. కాబట్టి మీ వంతు ప్రయత్నం చేయండి, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీకు సహాయము చేయవాడను నేనే. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక శక్తివంతమైన మాట ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించారు. నేనే నీకు సహాయం చేస్తున్నానని. ఆనాడు మోషే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, అయ్యా మీరెవ్వరు, మీ పేరేంటి అని. నేనే అని మోషేకు దేవుడు తనను తాను తెలియజేసుకున్నారు. ఈరోజు కూడా దేవుడు నీతో చెప్తున్నారు, ఎవ్వరూ సహాయం చేస్తారు అనుకోవద్దు, ఎవరో ఉన్నారు కదా అని ఆశపడద్దు. నేనున్నాను నీకు సహాయం చేయవాడను నేనే అని. ఒక్కొక్కసారి మన జీవితంలో మనం ఆశించినవన్నీ రెక్కలు కట్టుకొని ఎగిరిపోయినప్పుడు, మనం అనుకున్నవన్నీ కూడా మనకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు, ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? నేను నీకు సహాయం చేస్తున్నా అన్న దేవుని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలా. అటువంటి నిస్సహాయ స్థితిలో మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలో మనకు తెలియాలి. భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్తన దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన నేను ఉన్నవాడను అనువాడను, నేను ఇప్పుడు వచ్చినవాడను కాదు, నేను ఉన్నవాడను, నేనే భూమి ఆకాశంలో సృష్టించిన వాడను, నేనే నీకు సహాయం చేసేవాడను కూడా అని దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నారు. పరిస్థితులన్నీ చేదాటిపోయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది దావీదు మహారాజుకు తెలుసు. ఎవరు తనకు సహాయం చేయగలుగుతారనేది కూడా తెలుసు. అందుకే అనేకసార్లు దావీదు మహారాజు చెప్తున్నాడు, భూమి ఆకాశంను సృష్టించిన యెహోవా నామము వల్లనే మనకు సహాయం కలుగుచున్నదని. 121వ కీర్తనలో కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగునని శ్రమలో ఉన్నప్పుడు దావీదు చెప్తున్నాడు. అవును, ఈరోజు నీకు కూడా ఈ విషయము, ఈ సత్యం అర్థమైపోతే నీ గుండె ఎంత బలహీనమైపోయినా, నీ గుండె ఎంత బరువుతో ఉన్నా, నీవు భరించలేని పరిస్థితిని ఎదుట ఉన్నా కూడా నీవు తిన్నగా ప్రభు పాదాల చెంతకు వెళ్ళిపోతావు. ఆయన దగ్గర నువ్వు శాంతి పొందుకుంటావు. ఎక్కడ దొరకని నెమ్మది నువ్వు పొందుకుంటావు. ఎవరి దగ్గర దొరకని కంఫర్ట్ నీకు దొరుకుతుంది. ఎవ్వరూ చేయలేని సహాయము ఆయన దగ్గర నీకు దొరుకుతుంది. యాకోబు చాలా సంవత్సరాల తర్వాత తన అన్నయ్య యాషవుని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. గుండె భారంగా ఉంది. అన్నని ఎదుర్కోవడానికి యాకోబుకు ధైర్యం సరిపోలేదు.
ఎవరి సహాయం కూడా లేదు. అయితే యాకోబుకి తెలుసు ఎవరి దగ్గరికి వెళ్ళాలో. భార్యను, పిల్లలు, పనివారిని అందరినీ పంపివేశాడు. ప్రభు పాదాల చెంతకు వెళ్ళిపోయాడు. ప్రభు సందులో గోజాడుతున్నాడు, మొరపెడుతున్నాడు. ఆ మొరకు ప్రభు దిగొచ్చాడు. యాకోబు ప్రభుని గట్టిగా పట్టుకున్నాడు. అయ్యా, నీవు నన్ను దీవించేంత వరకు నేను విడిచిపెట్టను, నిన్ను వెళ్ళనివ్వను, ఎందుకంటే నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు, నీవే నాకు ఆశ్రయం అని ప్రభుని గట్టిగా పట్టుకున్నాడు. దేవునికి తప్పలేదు యాకోబుని ఆశీర్వదించడం. యాకోబుని ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చి ప్రభు వెళ్ళిపోయాడు. అవును, నీవు ఆపదలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, సమస్యల వలములో ఉన్నప్పుడు, నీ గుండె బరువుతో ఉన్నప్పుడు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో నీకు అర్థమైపోతే నీకు సహాయం చేయగలిగిన ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు. ఆయన దగ్గర నీకు దొరకని సహాయం అంటూ ఏదీ లేదు. ఎందుకంటే భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త ఆయన సహాయం కొరకు నువ్వు వెళ్తే నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చేవారు ఎవ్వరినీ కూడా ఆయన త్రోసివేయడు. ఎందుకంటే ఆయన చెప్పారు, నా దగ్గరకు వచ్చేవారిని ఎంత మాత్రమూ నేను త్రోసివేయనని. మా పరిచర్యలో జరిగిన ఒక కార్యాన్ని మీతో పంచుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఒక సహోదరు ప్రభువుని నమ్ముకుని దేవుని సన్నిధికి వస్తూ ఉండేవారైతే భర్త ప్రభువుని నమ్ముకోలేదు. భార్య దేవుని సన్నిధికి వచ్చిన ఆయన ఇష్టపడేవారు కాదు, భయపడుతూనే దేవుని సన్నిధికి వచ్చేది. ఆ విధంగా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. నా భర్త ప్రభువుని తెలుసుకోవాలని ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండేది. దేవుడు తప్పక నీ భర్తను మారుస్తాడు, దేవుడు ఒక అద్భుతం చేస్తారు అని చెప్పి మేము ప్రార్థిస్తూ ఉండేవారం. అయితే ఒకరోజు సడన్గా ఇద్దరు వచ్చారు. మేము ఆశ్చర్యపోయాం ఎందుకు వచ్చారని. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నా కంటిలో ప్రాబ్లం వచ్చింది, అన్ని హాస్పిటల్కి తిరిగాను, కానీ నా కన్ను బాగుపడలేదు. డాక్టర్స్ అందరూ కూడా చెప్పింది ఒకటే, ఇది మాకు సాధ్యమైంది కాదు, క్రిటికల్ కండిషన్ కాబట్టి నువ్వు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారు. ప్రభు నన్ను స్వస్థపరుస్తారేమో అని ఆశతో వచ్చాను, నా కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు ఆయన. కన్ను చూసినప్పుడు చాలా ఎర్రగా ఉంది, నీరు కారిపోతుంది. అప్పుడు యేసు రక్తం నా బిడ్డ మీద ప్రోక్షించి, మీరు విశ్వసించండి, దేవుడు స్వస్థపరచగలని, ఏ పెద్ద హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు మీరు అని ప్రార్థించి ఆయనకు ఒక బైబిల్ ఇచ్చి, ప్రతిరోజు మీరు బైబిల్ చదువుకోండి, దేవుడు మీతో మాట్లాడతారు, తప్పకుండా మీరు స్వస్థత పొందుతారు, మీరు సాక్ష్యం చెప్పబోతున్నారని ప్రార్థించినప్పుడు నిజంగా దేవుడు అద్భుతం చేశాడు ఆయన జీవితంలో. డాక్టర్స్ అందరూ కూడా మాకు సాధ్యం కాదు అన్న ఆ భయంకరమైన వ్యాధిని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. అద్భుతకరంగా హీల్ అయిపోయాడు ఆయన. అప్పటి నుండి ఆయన భార్య కంటే కూడా, అందరికంటే కూడా మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. ఎందుకంత విశ్వాసం ఆయనకు? ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఎంతో భక్తి, ఎంతో ప్రేమ దేవుడు అంటే. ఎందుకంటే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, భయంకరమైన వ్యాధిలో ఎటు తోచని స్థితి కలిగినప్పుడు, అప్పటికి చాలా ధనం ఖర్చు పెట్టి డాక్టర్స్ అందరూ కూడా ఇది ఇక్కడ క్యూర్ అయ్యేది కాదు, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పినప్పుడు ఆ నిస్సహాయ స్థితిలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసుకున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చాడు, అద్భుతకరంగా స్వస్థత పొందుకున్నాడు. అందుకే ఇప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన. ఇప్పటికీ మొట్టమొదటిగా ప్రభు సన్నిధికి వస్తాడు, దేవుని స్తుతిస్తాడు. అవును, ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా మీకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయా? ఎటు తోచని పరిస్థితుల్లో మీరున్నారా? చాలామంది కామెంట్ పెడుతూ ఉన్నారు, ఆర్థిక బంధకాల్లో ఉన్నాను, లేవలేకపోతున్నాను, ఉద్యోగం కొరకు ఎంతో ఆశించాను, ఉద్యోగం రాలేదు, డిఎస్సి ఎగ్జామ్ రాశాను కానీ క్వాలిఫై అవ్వలేదు అని. ఈ విధంగా అనేక పరిస్థితులు మిమ్మల్ని కృంగదీస్తూ నిస్సహాయ స్థితిలో మీరున్నట్లయితే సహాయం చేసే దేవుని దగ్గరికి రండి. మీరు అనుకుంటున్నారేమో, నేను ప్రభునే నమ్ముకున్నాను కదా, నేను ప్రభు సహాయాన్నే పొందుకున్నాను కదా అని. కానీ యాకోబు వలె నువ్వు పోరాడాలి, యాకోబు వలె ప్రభు దగ్గరికి రావాలి. అప్పుడే నువ్వు విజయాన్ని చూస్తావు. నువ్వు ఓడిపోయిన అనుకుంటున్నావు ప్రస్తుతం, కానీ దేవుడు నిన్ను గెలిపిస్తాడు ఆయన దగ్గరికి వస్తే. ఇకేం చేయలే నా జీవితంలో నేనని, నీ జీవితం నీకు శూన్యంగా అనిపిస్తుందేమో, ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గర నీకు కావలసిన ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర నీకు కావాల్సిన కంఫర్ట్ ఉంది. ఆయన దగ్గర నీకు కావాల్సిన శాంతి, సమాధానం ఉంది. ఆయన దగ్గరకు వచ్చి వారు ఎవ్వరిని కూడా త్రోసివేడైనా, ఎంత భయంకర స్థితిలో నుండైనా లేవనెత్తుతాడు. కాబట్టి నీవు ఈరోజు ఏ స్థితిలోనికి వెళ్ళిపోయినా, ఎంత అట్టడుగు స్థితిలోనికి వెళ్ళిపోయినా భయపడొద్దు. ఇప్పటికైనా ప్రభు దగ్గరికి రా. దేవుడు నేను స్వస్థపరుస్తాడు, దేవుడు నేను తిరిగి లేవనెత్తుతాడు. నువ్వు ఏదైతే కోల్పోయావో తిరిగి దయచేస్తాడు. నీ జీవితాన్ని అద్భుతకరంగా మారుస్తాడు. నేనే నీకు సహాయం చేస్తానని ఈరోజు వాగ్దానం చేశారు. ఈరోజు ఎంతమంది నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఏమి చేయలేని స్థితిలోనికి వెళ్ళిపోయారో, నా జీవితం వ్యర్థమని మీరు అనుకుంటూ ఉన్నారేమో. పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తగలిగిన దేవుడు, కృంగిన వారిని పైకి లేపే దేవుడు, వ్యాధితో ఉన్న వారిని లేవనెత్తే దేవుడు,
ఆర్థిక బంధకాల్లో ఉన్నవని లేవనెత్తే దేవుడు ఈరోజు నీకు సహాయం చేయబడి నేనే, భయపడొద్దని సెలవిచ్చారు. కాబట్టి ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా ఒక్క నిమిషం నాతో మోకరించండి. అందరం ప్రభువుని వేడుకుందాం. అందరూ ప్రభు సొంత మొరపెట్టుకుందాం. యాకోబు ఏ విధంగా దేవుని పాదాలు పట్టుకున్నాడో, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను విడిచిపెట్టను, నీవు నాకు జవాబు ఇచ్చేంత వరకు నేను విడిచిపెట్టనని ఏ విధంగా జవాబు పొందే వరకు ప్రార్థించాడో, మనం కూడా ఆ విధంగా ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభువుకు మొరపెట్టుకుందాం. తప్పకుండా మీ ప్రార్థన మీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతోంది. మీరు ఎక్కడి నుండి మాటలు వింటున్నా, ఏ స్థితిలో ఉండే మాటలు వింటున్నా, మీరున్న స్థితిలోనే మోకరించండి. మోకరించలేని స్థితిలో ఉంటే కళ్ళు మూసుకొని ఏకీభవించండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ పక్షంగా నేను విజ్ఞాపన చేయబోతున్నాను. తండ్రి నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు, అద్భుతాలు చేసే దేవా నీకు వందనాలు, నేను నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు, నేనే నేను స్వస్థపరుస్తానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది విశ్వసించి నీ పాదాల దగ్గర మోకరించారో, నీ పాదధూళిగా నేను ఉన్నానని ఎంతమంది తగ్గించుకొని మొరపెట్టుకుంటున్నారో, వారందరి జీవితాలు గొప్ప మార్పు చూచుదురుగా యేసునామములో, వారందరి జీవితాలు గొప్ప అద్భుతాలు జరుగునుగా యేసునామములో, వారందరి జీవితాలు ఇంతవరకు వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుందురుగా యేసునామములో, వారందరి జీవితాలు వారు ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి రెస్టోర్ చేయబడినగా యేసునామములో. నైనా ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకుంటున్నందుకు వందనాలు. ప్రతి జీవితంలో మీరు అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు. ప్రతి కుటుంబంలో మీరు అడుగుపెట్టినందుకు వందనాలు. ఎవరి కుటుంబంలో ఉన్న పాపము, శాపము, తరతరాలుగా వస్తున్న ప్రతి శాపాన్ని కూడా మీరు కొట్టివేసినందుకు వందనాలు తండ్రి. ప్రతి రోగాన్ని మీరు కొట్టివేసినందుకు వందనాలు. అప్పు బాధలన్నీ కొట్టివేస్తున్నందుకు వందనాలు. ఆర్థిక బంధకాలన్నీ కొట్టివేసి ఆర్థిక సమృద్ధిని మీరు దయచేస్తున్నందుకు వందనాలు. కోర్టు బంధకాలన్నీ కూడా తెంచివేస్తున్నందుకు వందనాలు. అన్యాయంగా కేసులు ఇరుక్కొనుంటే అద్భుతకరంగా న్యాయం జరిగిస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి ఎంతోమంది బిడ్డలు డిఎస్సీ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదని నిరుత్సాహంలో దుఃఖంతో ఉన్నారు. ప్రతి బిడ్డ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. నిరుత్సాహం కలిగిస్తున్న చీకటి శక్తుల నజరుని యేసు నామములో గద్దిస్తున్నాను. జీవం పొందుకుందరుగాక. నా దేవుడు నాకుండగా నేను భయపడను. నా దేవుడు నాకు మేలు జరిగిస్తాడు, నాకు మంచి చేసే దేవుడు. నా జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు ఆయన. అందుకే నా జీవితంలో ఇలా జరిగింది, నేను భయపడను, నా దేవుడు ఉన్నాడని గొప్ప నిరీక్షణ ప్రతి ఒక్కరికి పుట్టించండి తండ్రి. అదేవిధంగా ఉద్యోగ సమస్యలు నలిగిపోతున్న బిడ్డలందరినీ లేవనెత్తండి. వ్యాపారంలో అభివృద్ధి చేయండి. పాడి పంటలను దీవించండి. వ్యవసాయాలను దీవించండి. చేతి వృత్తులను దీవించండి. స్వంత గృహాలు లేని బిడ్డలందరి జీవితంలో స్వంత గృహాలు మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఇప్పుడే ముట్టండి నైనా. ప్రతి గర్భమును తాకండి అయ్యా, అద్భుతం జరిగించండి. వివాహాలు జరగక ఎంతమంది దుఃఖంతో ఉన్నారో అద్భుతకరమైన కార్యములు ప్రతి కుటుంబంలో మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా గర్భంతో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దీన్ని మనం ప్రారంభిస్తూ ఉండు ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారి ప్రయత్నాలను, వారి పనులను అన్నిటినీ మీరు ఆశీర్వదించి ఈ రోజంతా జయకర్మగా ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ పరిస్థితి ఏదైనా, మీ నిస్సహాయ స్థితిలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో మీకు తెలిసినట్లయితే మీరు అద్భుతాలు చూస్తారు. ఈరోజు దేవుడు నీకు సహాయం చేస్తున్నానని వాగ్దానం చేశారు. విశ్వసించండి. నేను నమ్ముతున్నానని వారందరూ కూడా ఆమెనని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు వీలైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని చిత్తం మీద తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.